హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనకి ఇంతవరకు జరిగిన కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా జరగబోయేటి ఇంకా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఇంకా కమింగ్ క్లాస్లో అన్నీ డిపెండ్ అవుతూ ఉంటాయి. సో ఇవాళ క్లాస్ 3 అనమాట. క్లాస్ 2లో అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేయాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి కన్సోల్డర్ లాగ్ చెప్పాం కదా మనం. చెప్పామా కన్సోల్డర్ లాగ్? Yes, sir. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ నేమ్ సెలెక్టర్, Yes, ట్యాగ్ ma'am. నేమ్ సెలెక్టర్, క్వైరీ సెలెక్టర్. ఇవి కూడా మనకి ఇక్కడ సెట్ అవ్వాలి. అండ్ అదేవిధంగా మనకి గెట్ అట్రిబ్యూట్ గురించి ఇంకా డిస్కస్ చేయలేదు. గెట్ అట్రిబ్యూట్ గెట్ అట్రిబ్యూట్ గురించి అనమాట. సో అసలు గెట్ అట్రిబ్యూట్ అంటే అట్రిబ్యూట్ వాల్యూని గెట్ చేసుకోవడం అంతే అనమాట. సో అది మళ్ళీ కమింగ్లో మాట్లాడుకుందాం. సో ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్లో మనకి ఇంకొకటి డాక్యుమెంట్ రైట్ కూడా ఒకటి పెండింగ్ ఉంది. సో ఇప్పటివరకు పెండింగ్ ఉన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ: డాక్యుమెంట్ రైట్, గెట్ అట్రిబ్యూట్, క్వైరీ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అండ్ క్లాసెస్ అండ్ సెలెక్టర్స్. సో క్లాస్ నేమ్ సెలెక్టర్ అండ్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో ఇవాళ క్లాస్ 3. సో ఎంతవరకు మనకు పాసిబుల్ అయితే అంతవరకు డిస్కస్ చేద్దాం. సో మ్యాక్సిమం నేను 9:30 ఆర్ 9:45 వరకు క్లాస్ తీసుకుంటా ఎవ్రీ టైం. అది ఎంత త్వరగా తీసుకున్నా ఏం తీసుకున్నా సరే 9:30 ఆర్ 9:45 వరకు మాత్రమే క్లాస్ తీసుకుంటాను. ఓకే. సో అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో ఎవరికైనా సరే అరేస్ ఆబ్జెక్ట్స్ అంటే మీనింగ్ ఏమైనా తెలుసా? అరేస్ అంటే ఏంటి? అరే అరే వాట్ ఈజ్ మీన్ బై అరే? అరే అంటే ఏంటి? సో మీకు తెలిసిన వర్డ్స్లో. నో ఐడియా. ఇట్స్ ఏ స్పెషల్ వేరియబుల్ అనమాట. ఇట్ కెన్ హోల్డ్ మోర్ దాన్ వన్ వాల్యూ. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న వేరియబుల్స్లో ఒక్కొక్క వేరియబుల్ ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకునేది. బట్ ఇక్కడ అరేస్ ఏంటంటే ఇట్ కెన్ హోల్డ్ మోర్ దాన్ వన్ వాల్యూ. అండ్ ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏదైనా ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. అండ్ అరేని కన్స్ట్రక్ట్ చేయాలంటే వి యూస్ స్క్వేర్ బ్రాకెట్. ఇట్స్ ఏ అరే అంటాం. ఓకే. సో ఇప్పుడు ఒక అరేని కన్స్ట్రక్ట్ చేద్దాం. సపోజ్ ఎందుకు అరేని కన్స్ట్రక్ట్ చేయాలో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ కాన్సెప్ట్ అరే. మన దగ్గర ఒక 4-5 కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. 4-5 కోర్సెస్. ఆ 4-5 కోర్సెస్ని మనం ఎలా ప్రింట్ చేయాలో ఒకసారి చూపిస్తాం. సో ఇండివిజువల్గా మనకి ప్రింట్ చేయాలంటే లెట్ కోర్స్ 1 ఈక్వల్ టు ఇట్స్ ఏ యూఐ డిజైన్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో వాల్యూ ఎంటుకుంటే లెట్ కోర్స్ 2 ఈక్వల్ టు యాంగులర్. లెట్ కోర్స్ 3 ఈక్వల్ టు రియాక్ట్ జేఎస్. లెట్ కోర్స్ 4 ఈక్వల్ టు ఇట్స్ ఏ నోట్ జేఎస్. ఇక్కడ మనకేందంటే ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. వన్ బై వన్ రాసే స్టేట్మెంట్స్కి మనం సెమీకోలన్తో డివైడ్ చేసే అవసరం లేదు. ఇన్ ద జావా స్క్రిప్ట్. ఇన్ ద జావా స్క్రిప్ట్లో సెమీకోలన్తో డివైడ్ చేసే అవసరం లేదు. లైన్ బై లైన్ రాసుకున్నామంటే ఇట్స్ కెన్ అండర్స్టాండ్ దిస్ ఏ వన్ స్టేట్మెంట్, దిస్ ఏ వన్ స్టేట్మెంట్, దిస్ ఏ వన్ స్టేట్మెంట్ అనేసి అది అండర్స్టాండ్ చేసుకుంటుంది. మనం ఇక్కడ సెమీకోలన్ రాసే అవసరం లేదు. ఇప్పుడు కంటిన్యూస్గా మనం రాయాలనుకుంటే, ఇట్లా కంటిన్యూస్గా మనం రాయాలనుకుంటే ఇక్కడ సెమీకోలన్తో డివైడ్ చేయాలి. ఇలా కంటిన్యూషన్గా రాయాలనుకున్నప్పుడు సెమీకోలన్తో డివైడ్ చేయాలి. బట్ లైన్ బై లైన్ రాసేటప్పుడు సెమీకోలన్తో అవసరం లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఇన్స్టాల్ ఒక స్టేట్మెంట్ అవుతుంది, ఇది ఒక స్టేట్మెంట్ అవుతుంది, ఇది ఒక స్టేట్మెంట్ అవుతుంది, ఇది స్టేట్మెంట్ అనమాట. స్టేట్మెంట్ సైడ్ బై సైడ్ రాసినప్పుడు సెమీకోలన్తో డివైడ్ చేయాలి. వన్ బై వన్ రాసేటప్పుడు సెమీకోలన్ రాసే అవసరం కూడా లేదు. ఓకే. బట్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సెమీకోలన్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ జావాలో కంపల్సరీ మీరు సెమీకోలన్ ఇవ్వలేదు అనుకుంటే అది ఎర్రర్ వచ్చేస్తుంది. పైథాన్లో మళ్ళీ నో నీడ్. పైథాన్లో మళ్ళీ ఎండింగ్లో సెమీకోలన్ ఇచ్చే అవసరం లేదు. సి లాంగ్వేజ్లో కూడా ఇవ్వాలి, పిహెచ్పిలో కానీ ఇవ్వాలి. కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కంపల్సరీ సెమీకోలన్ ఇవ్వాలి. బట్ విత్ ఇన్ ద జావా స్క్రిప్ట్లో మాత్రం మనకి సెమీకోలన్ ఇచ్చే అవసరం లేదు. పైథాన్లో కూడా సెమీకోలన్ ఇచ్చే అవసరం ఉండదు. ఓకే. నో, ఇప్పుడు నేను కోర్స్ 1ని ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తాం? కన్సోల్ నేను కోర్స్ 1ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కోర్స్ 1. అదే కోర్స్ 2ని ప్రింట్ చేయాలనుకుంటే కన్సోల్ డాట్ ఆఫ్ కోర్స్ 2. అదే కనుక కోర్స్ 3ని ప్రింట్ చేయాలనుకుంటే
కోర్స్ 3. అదే కనుక కోర్స్ 1 ప్రింట్ చేయాలంటే కోర్స్ 4. ఇప్పుడు ఇక్కడ మనకి 4 వేరియబుల్స్ వేస్ట్ అవుతున్నాయి. అన్నీ సేమ్, అన్ని కోర్సెసే. బట్ ఈ కేసెస్లో మనకు 4 వేరియబుల్స్ వేస్ట్ అవుతున్నాయి మనకి ఇక్కడ. చూడండి, మనకు అన్ని ప్రింట్ అవుతాయి. అన్ని ప్రింట్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా, కన్సోల్కి వెళ్తున్నా, కన్సోల్లో ప్రింట్ అవుతాయి. యూఐ డిజైన్, యాంగులర్, రియాక్ట్ చేసి, నోట్ చేసి. బట్ ఇప్పుడు మనకి ఇలా 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 మనకు ఒకటే సిమిలర్ డేటాకి ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా అనమాట ఇదంతా. అంటే కోర్సెస్ డేటా అనమాట. ఇలాంటి డేటాని మనం ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, ఒక స్పెషల్ వేరియబుల్. సో ఇక్కడ కూడా మనకి లెట్ కానీ కాన్స్టెంట్ కానీ రాయొచ్చు. బట్ అరేస్ని క్రియేట్ చేయాలంటే కాన్స్ట్ అనేసి యూజ్ చేసుకోమంటారు. కాన్స్ట్ కోర్సెస్ ఈక్వల్ టు ఇట్స్ ఏ 1 అరే. ఈ అరేలో మనకి యూఐ డిజైన్ ఇదే అరే అనమాట. స్క్వేర్ బ్రాకెట్ కామా, స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చే వాల్యూస్లో ఒక్కొక్క వాల్యూకి మధ్యలో కామాతో డివైడ్ చేయండి. యాంగులర్, రియాక్ట్ జేఎస్, నోట్ జేఎస్, ఇలా చూడండి. సో కాన్స్ట్ అయినా యూజ్ చేయొచ్చు, లెట్ అయినా యూజ్ చేయొచ్చు. వేర్ అనేది ఇంకా యూజ్ చేయడం మానేయండి. వేర్ అనేది అవసరం లేదు ఇంకా ఇప్పుడే కానీ. ఓకే, సో లెట్ కానీ కాన్స్ట్ కానీ జనరల్గా అరేస్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే కాన్స్ట్తోనే క్రియేట్ చేస్తారు. దాన్ని కమింగ్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. సో నేను ఇప్పుడు ప్రజెంట్ లెట్తోనే చేస్తున్నా. లెట్ కోర్సెస్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ యూఐ డిజైన్, యాంగులర్, రియాక్ట్, నోట్ చేసి. బట్ ఈచ్ వాల్యూకి మధ్యలో కామాతో డివైడ్ చేయాలి. ఇలాగ మనకు ఈ వేరియబుల్ లోపల ఎన్నైనా సరే, ఎన్ని వాల్యూస్ అయినా సరే మీరు స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఈచ్ వాల్యూస్ మధ్యలో కామాతో డివైడ్ చేయాలి. నాట్ సెమీకోలన్, ఇట్స్ ఏ కామాతో డివైడ్ చేయాలి. ఇప్పుడు మనకు ఈ అరేలో ఉండే ఫస్ట్ వాల్యూని కానీ, సెకండ్ వాల్యూని కానీ, థర్డ్ వాల్యూని కానీ, ఫోర్త్ వాల్యూని కానీ ఎన్నైనా సరే ఆ వాల్యూస్ని మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే మనకు ఇక్కడ మనకు ఒక్కొక్క వాల్యూకి మనకి ఏంటంటే ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూకి 0, సెకండ్ వాల్యూకి 1, థర్డ్ వాల్యూకి 2 అండ్ ఫోర్త్ వాల్యూకి 3. ఇలా ఒక్కొక్క వాల్యూకి ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ వాల్యూ 0, 1, 2, 3 ఇలా. ఇప్పుడు మనకి ఈ కేసెస్లో మనకి ఫస్ట్ వాల్యూని గెట్ చేయాలంటే ఎలా గెట్ చేస్తారంటే కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0. ఇలా కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అంటే మనకి ఏమైతుందంటే ఫస్ట్ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ నేను చూసుకోవాలనుకుంటున్నా. ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నా అంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్లో కానీ, కన్సోల్లో కానీ ఎక్కడైనా సరే చూసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు ఇన్నర్ హెచ్టిఎంఎల్లో చూసుకోవాలనుకుంటే ఏదైనా సరే హెచ్టిఎంఎల్లో ఏదైనా సరే ఒక ఐడి అంటూ తీసుకోవాలి. ఐడి ఈక్వల్ టు ఏదైనా మెసేజ్ తీసుకున్నా. ఈ మెసేజ్లో ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేయాలనుకున్నా. అప్పుడు ఏం చేస్తాం, ఈ ఐడిని నేను గెట్ చేసుకుంటున్నా. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈస్ ఎంఎస్జి డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఇట్స్ ఏ కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0. ఇట్స్ ఏ ఫస్ట్ వాల్యూ. కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ, ఇట్స్ ఇండెక్స్ నెంబర్. నౌ సీ దిస్ అవుట్పుట్. చూడండి, యూఐ డిజైన్. అదేవిధంగా సెకండ్ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటే ఇట్స్ ఏ 1 ఇస్తాం. సెకండ్ వాల్యూ ప్రింట్ చేయాలన్నప్పుడు 1 ఇస్తాం. నౌ సీ దిస్ యాంగులర్. అదేవిధంగా మనకి ఫోర్త్ వాల్యూ కావాలంటే ఇట్స్ ఏ 3, ఇట్స్ ఏ నోట్ జేఎస్. కానీ ఇట్స్ నోట్ జేఎస్ ఇలా అనమాట. అదేవిధంగా కన్సోల్లో ప్రింట్ చేసుకోవాలనుకుంటే సేమ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. ఇక్కడ మనం ఎలాగైతే రాస్తామో సేమ్ అదే వాల్యూని కన్సోల్లో రాస్తాం. ఏ వాల్యూని ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఆ వాల్యూని కన్సోల్లో రాసుకోవచ్చు. కన్సోల్ డాట్ ఇలాగ కన్సోల్ డాట్ వాల్యూ. ఇప్పుడు సెకండ్ వాల్యూని ప్రింట్ అంటే థర్డ్ వాల్యూని ప్రింట్ చేయాలనుకో. థర్డ్ వాల్యూకి ఇండెక్స్ నెంబర్ 2 అనమాట. నోసీస్ ఇట్స్ ఏ. సో ఇది కాదు కదా మన కన్సోల్లో ఇన్స్పెక్ట్ అండ్ కన్సోల్. నోసీస్ ఇక్కడ మనకు రియాక్ట్ చేసి వచ్చింది. లైన్ నెంబర్ 27 దగ్గర మనకు వచ్చిన వాల్యూ. సో దిస్ రియాక్ట్ చేసి అనమాట. ఇలా మనం ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఎక్కడ ప్రింట్ చేసుకోవాలంటే మెయిన్ డిస్ప్లే పాసిబిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలర్ట్లో రాయాలంటే అలర్ట్ అని రాయాలి, కన్సోల్ అంటే కన్సోల్ రాయాలి, అండ్ డాక్యుమెంట్ డాట్ రైట్ అనమాట. డైరెక్ట్గా మనకి ఇదేంటంటే హెచ్టిఎంఎల్ ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు మనకి కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 ఆర్ 2 అంటే మనకు రియాక్ట్ చేసి. ఇదేంటంటే డైరెక్ట్గా డాక్యుమెంట్ రైట్ రాసినప్పుడు డైరెక్ట్గా హెచ్టిఎంఎల్లో ప్రింట్ అయిపోద్ది. చూడండి ఒకసారి అవుట్పుట్.
డైరెక్ట్గా హెచ్టిఎంఎల్ ప్రింట్ అయిపోద్ది. ఇది ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియాలో మనకు ప్రింట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇది కొద్దిగా బిగ్గరగా నేను ప్రింట్ చేయాలనుకున్నా, కొద్దిగా బిగ్గరగా ప్రింట్ చేయాలనుకుంటే హెచ్1 ఎలిమెంట్ లోపల పెట్టాలి. బట్ ఇక్కడ హెచ్1 నేను ఇక్కడ రాసి, ఇక్కడ హెచ్1 ఇక్కడ రాసి అంటే అది మిస్టేక్ అనమాట. మనకి ఆపరేటర్ కాన్సెప్ట్ ఉంది. ఆ ఆపరేటర్స్లో మనకి ఎలా రాయాలి ఏంటి అనేసి మీరు క్లారిఫై చేసుకుంటారు. ఇక్కడ మనకు కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ 2 అంటున్నాం. ఇప్పుడు మనకి హెచ్టిఎంఎల్లో ఉండే కోడ్ ఇది ప్రింట్ అవుతుంది. తరువాత మనకి ఇది హెచ్టిఎంఎల్లో ఈ ఏరియాలో ప్రింట్ అవుతుంది. అంటే ఇవన్నీ ప్రింట్ అయిన తర్వాత ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇది డైరెక్ట్గా హెచ్టిఎంఎల్ ప్రింట్ అవుతుంది. ఇలా ప్రింట్ అవుతుంది. ఎందుకు ఈ డాక్యుమెంట్ రైట్ని యూజ్ చేయకూడదంటే, ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా చూడండి. ఒక ఫంక్షన్ రాస్తున్నా. సో ఫంక్షన్ fun1 ఈ ఫంక్షన్ లోపల నేను ఈ డాక్యుమెంట్ రైట్ని రాస్తున్నా. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను ఇక్కడ ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు రాయాలనుకుంటున్నా. బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఆన్ క్లిక్ ఈక్వల్ టు fun1. ఇక నేను క్లిక్ మీ అంటున్నా. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ డాక్యుమెంట్ రైట్లో ఉండేది నాకు ప్రింట్ అవ్వాలి. ఎప్పుడైతే ఫంక్షన్ లోపల డాక్యుమెంట్ రైట్ రాస్తామో మన హెచ్టిఎంఎల్ కోడ్ మొత్తం ఎరేజ్ చేసి ఓన్లీ ఈ డాక్యుమెంట్ రైట్లో ఉండేది మాత్రమే చూపిస్తుంది. కాలం చూడండి, దీన్ని క్లిక్ చేయగానే చూడండి మొత్తం అంతా ఎరేజ్ అయిపోయింది. హెచ్టిఎంఎల్ అంతా ఎరేజ్ అయిపోయింది. ఓన్లీ డాక్యుమెంట్ రైట్లో ఉండేది మాత్రమే చూపిస్తుంది. ఇది బిగ్గర్ మిస్టేక్ అనమాట దీంట్లో. అందుకోసం ఏమనేసి మనకి డాక్యుమెంట్ రైట్ని అసలు యూజ్ చేయకూడదు, యూజ్ చేయొద్దండి. జస్ట్ చూపిస్తున్నా అంతే. డాక్యుమెంట్ రైట్లో రాసేది డైరెక్ట్గా హెచ్టిఎంఎల్లో చూపిస్తుంది. బట్ డాక్యుమెంట్ రైట్ని విత్ ఇన్ ది ఫంక్షన్లో యూజ్ చేశాము అంటే మన డాక్యుమెంట్ మొత్తం ఎరేజ్ చేసి ఓన్లీ ఈ డాక్యుమెంట్లో ఉండేది మాత్రమే ప్రింట్ చేస్తుంది. అందుకోసమే మనం డాక్యుమెంట్ రైట్ని మనం యూజ్ చేయము. మెయిన్ మీరు యూజ్ చేయాల్సింది console.log. console.log ఎందుకోసం అంటే ఎవరికి కనిపించదు. అది ఎవరికి కనిపించగానే ఏదైనా ఎర్రర్స్ కానీ ఏదైనా ఉంది అంటే console.logలో అంటే బ్రౌజర్లోనే చూపిస్తుంది. అది యూజర్కి కనిపించేట్టు చూపించదు. యూజర్కి కనిపించేట్టు చూపించాలి అంటే ఓన్లీ అలర్ట్ కానీ లేదనుకుంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ కానీ యూజ్ చేస్తాము. console.log అనేది మనకు ఏదైనా టెస్టింగ్ కోసం యూజ్ చేయాలంటే console.log బెస్ట్ చాయిస్ అనమాట. ఓల్డెన్ డేస్లో అలర్ట్ అనేది యూజ్ చేసేవాళ్ళు. బట్ నవే డేస్ కన్సోల్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అవ్వడం మనకి అది. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ఈ అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలంటే వి యూస్డ్ console.log ఆఫ్ దీంట్లో డైరెక్ట్గా రాస్తున్నా కోర్సెస్ డాట్ లెంత్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. కోర్సెస్ డాట్ లెంత్ ప్రాపర్టీ. డాట్ లెంత్ అనేది ఏంటంటే దీంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేసి ఫైండ్ అవుట్ చేయడానికి డాట్ లెంత్ వాల్యూస్ యూజ్ చేస్తాం. చూడండి మనకి చూడండి 4, ఇట్స్ ఏ 4. ఓకే, క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మన లెంత్ను బట్టి లాస్ట్ వాల్యూని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఎనీవన్ చెప్తారా? ఇప్పుడు మనకు మన లెంత్ ఎంత ఉంది ఆ లెంత్ని బేస్ చేసుకొని లాస్ట్ వాల్యూని నేను ప్రింట్ చేయాలనుకున్నా. ఇప్పుడు మనకి నేను ఇంకా కొన్ని ఇంక్రీజ్ చేశాను కోర్సెస్. ఇప్పుడు ఇవి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అంటే ఇవి ఇండెక్స్ నెంబర్స్ అన్నీ నాకు తెలియదు. ఇప్పుడు లాస్ట్ వాల్యూని మాత్రం నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. లాస్ట్ వాల్యూని మాత్రం ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? మీ లెంత్లో అంటే వీటి ఇండెక్స్ నెంబర్ ఎంత ఉంటుందంటే ఈ మొత్తం కోర్సెస్లో ఉండే లెంత్ -1 చేయాలి. లెంత్ -1 చేస్తే మనకు ఇండెక్స్ నెంబర్ వస్తుంది. ఇది కోర్సెస్ డాట్ లెంత్ -1 అంటే ఇట్స్ ఇండెక్స్ నెంబర్. ఆ ఇండెక్స్ నెంబర్ని ఎక్కడ ప్రింట్ చేయాలి మీరు? కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఈ వాల్యూ కోర్సెస్ డాట్ లెంత్ -1 ఇలా అనమాట. కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ కోర్సెస్ డాట్ లెంత్ -1. అప్పుడు మనకి ఈ వాల్యూస్ మనకి ఎన్ని వాల్యూస్ ఉంటే మనకు తెలుసు. నౌ సీ దిస్ కోర్సెస్లో ఇన్స్పెక్ట్ అండ్ కన్సోల్. నౌ సీ పైథాన్ లైన్ నెంబర్ 33. సీ 33. క్లియరా? అన్న చెప్పండి అన్న ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా పైథాన్ ఎలా వచ్చిందన్న? అంటే టోటల్ తీసుకున్నాను. నేను చెప్పేది మీరు వింటున్నారా? ఫస్ట్ వింటున్నా అన్న. మరి నేను ఫస్ట్ టోటల్ వాల్యూని కౌంట్ చేయాలంటే ఎలా చేస్తాం? లెంత్ డాట్ లెంత్ ప్రాపర్టీ. ఇప్పుడు డాట్ లెంత్లో అంటే మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అన్ని వాల్యూస్ వస్తాయి.
మరి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, అన్ని వాల్యూస్ కంటే ఒక వాల్యూ డిక్రీజ్ అయినప్పుడు వాటి యొక్క ఇండెక్స్ నెంబర్, లాస్ట్ వాల్యూకి ఇండెక్స్ నెంబర్ వస్తుంది. అవునా కదా? ఓకే. అంతే కదా? ఓకే. ఆ! సో ఆ వాల్యూని బేస్ చేసుకొని నేను కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ వాల్యూని ఇస్తున్నా. ఈడ వాల్యూ ఇస్తున్నా. అంటే కోర్సెస్ డాట్ లెంత్ అంటే మనకు 1 2 3 4 5 6 వస్తుంది. 6 వచ్చిందంటే వాటి ఇండెక్స్ నెంబర్ ఎంత, లాస్ట్ వాల్యూకి ఇండెక్స్ నెంబర్ 5. 5. ఇట్స్ ఏ -10 అనమాట. లాస్ట్ వాల్యూ మనకు కావాలనుకుంటే కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ కోర్సెస్ డాట్ లెంత్ -1, వాటి లెంత్లో నుంచి ఒక వాల్యూని మీరు డిక్రీజ్ చేస్తే అప్పుడు లాస్ట్ వాల్యూకి ఇండెక్స్ నెంబర్ వస్తుంది. ఆ ఇండెక్స్ నెంబర్ని ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఇచ్చాను. ఓకే అండి. సో కొద్దిగా క్లియర్గా వినండి. నేను స్లోగానే చెప్తున్నాను, నేను ఫాస్ట్గా కూడా చెప్పట్లేదు. మీ మైండ్ ఇక్కడే ఉండాలి. క్లాస్ చెప్పినంతసేపు ముందే చెప్తున్నా, మైండ్ ఇక్కడ ఉంటేనే మీకు క్లారిఫై అయిపోద్ది. ఏది అసలు ఆలోచించిన అవసరం లేదు. ఇక్కడ మొత్తం అన్ని క్లియర్గానే అర్థమైపోద్ది. ఓకే, అరేస్ గురించి క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? అరేస్ గురించి క్లియర్ ఆర్ నాట్? క్లియర్ అండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్, ఆబ్జెక్ట్స్ కూడా. సో మనకి సరే, ఒక ఆబ్జెక్ట్ అంటే ఎలా ఉంటుందంటే, ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఆర్ మెథడ్స్ కూడా ఉంటాయి మనకు. ఎగ్జాంపుల్ మనకి ఏం చేస్తున్నా అంటే, నేను ఇక్కడ రియల్ లైఫ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. రియల్ లైఫ్ ఒక 1 మినిట్. రియల్ లైఫ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. సో ఇక్కడ మీకు W3 స్కూల్స్కి వెళ్ళండి, జావాస్క్రిప్ట్కి వెళ్ళండి. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేసి ఉంటుంది. ఆబ్జెక్ట్స్. నౌ రియల్ లైఫ్లో ఆబ్జెక్ట్స్ ఏంటంటే ఇట్స్ ఏ థింగ్స్ అనమాట. ఇట్స్ ఏ థింగ్స్ లైక్ హౌస్ అవ్వచ్చు, కార్స్ అవ్వచ్చు, పీపుల్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, ఎనీ అదర్ సబ్జెక్ట్స్. హియర్ కార్ ఈజ్ ఏ సబ్జెక్ట్. కార్ ఈజ్ ఏ వన్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అనొచ్చు, ఆబ్జెక్ట్ అనొచ్చు. ఓకే, ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ కేసులో కార్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి? కార్ నేమ్ ఏంటి, కార్ మోడల్ ఏంటి, కార్ వెయిట్ ఏంటి, కార్ కలర్ ఏంటి, కార్ సపోజ్ కార్ ప్రైస్ ఏంటి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఏంటి, ఇలా ఇవన్నీ ఏంటంటే ప్రాపర్టీస్ అనమాట. కార్ యొక్క ప్రాపర్టీస్ అండ్ కార్ యొక్క మెథడ్స్ అనమాట. మెథడ్స్ అంటే కార్ని స్టార్ట్ చేసినప్పుడు ఏం జరగాలి, కార్ని డ్రైవ్ చేసినప్పుడు ఏం జరగాలి, కార్ బ్రేక్ చేస్తే ఏం జరగాలి, కార్ని స్టాప్ చేస్తే ఏం జరగాలి. అంటే కార్ని స్టాప్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, డ్రైవ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, బ్రేక్ చేస్తే ఏమవుతుంది అనమాట. సో ఇవన్నమాట మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. ఏ రియల్ లైఫ్ కార్స్ హ్యావ్ ప్రాపర్టీస్ లైక్ వెయిట్, కలర్, ఇలాంటివి అనమాట. అంటే ఇక్కడ మనకి ప్రతి కార్కి అంటే ఒక్కొక్క కార్కి మనకి ఏముంటాయంటే ప్రాపర్టీస్ అన్నీ సేమ్గా ఉంటాయి. కార్కి ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి అండ్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ కార్ టు కార్. నేను చెప్పింది అర్థమైందా? ఎస్ అండి. కార్స్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ద సేమ్ మెథడ్స్ అండ్ బట్ ద మెథడ్స్ ఆర్ పర్ఫార్మ్డ్ అట్ ద డిఫరెంట్ టైమ్. సేమ్ లైక్ ప్రాపర్టీస్ కూడా ఏంటంటే కార్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ద సేమ్ ప్రాపర్టీస్ బట్ వాల్యూస్ డిఫర్ ఫ్రమ్ కార్ టు కార్. ఇప్పుడు ఇదే కేసెస్లో నేను ఒక ఆబ్జెక్ట్ అనేది కోర్స్ అనుకుంటున్నా. సపోజ్ ఇదే యాంగులర్ అనుకోండి. యాంగులర్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఇట్స్ ఏ వన్ కోర్స్ నేమ్ అనమాట. ఇది ఒక కోర్స్ నేమ్. ఈ కోర్స్ నేమ్ అనేది ఆబ్జెక్ట్ అయినప్పుడు ఆ ఆబ్జెక్ట్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉండొచ్చు చెప్తారు ఎవరన్నా? యాంగులర్ అనే కోర్స్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి? ఒక కోర్స్ ఉంది, ఆ కోర్స్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి? నో ఐడియా. కోర్స్ నేమ్ ఏంటి, కోర్స్ ఫీ ఎంత, కోర్స్ డ్యూరేషన్ ఎంత, కోర్స్ స్కిల్స్ ఏంటి, కోర్స్ ట్రైనర్ ఎవరు, అండ్ కోర్స్ మోడ్ ఏంటి, ఆన్లైన్ చెప్తారా ఆఫ్లైన్ చెప్తారా? దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. అండ్ అదేవిధంగా మీరు ఆబ్జెక్ట్ రియాక్ట్ చేసి తీసుకున్నా సేమ్ ఉండవా? రియాక్ట్ తీసుకున్నా కోర్స్ నేమ్ ఏంటి, కోర్స్ ఫీజ్ ఏంటి, కోర్స్ డ్యూరేషన్ ఏంటి, కోర్స్ స్కిల్స్ ఏంటి, కోర్స్ ట్రైనర్ ఏంటి, కోర్స్ మోడ్ ఏంటి. అదేవిధంగా జావా తీసుకున్నా, పైథాన్ తీసుకున్నా
ఏం తీసుకున్నా సరే మీకు జావా, పైథాన్, సో ఆన్, ఇవన్నీ కోర్స్ నేమ్స్. దీస్ ఆర్ ద కోర్స్ నేమ్స్. కోర్స్ నేమ్స్నే ఆబ్జెక్ట్స్ అంటాము. ఇప్పుడు వీటిని జనరల్గా ఎలా రాస్తామంటే నేమ్ ఈక్వల్ టు, సపోజ్ వీటిని ఎలా రాయాలంటే లెట్ నేమ్ ఈక్వల్ టు ఇట్స్ ఏ యాంగులర్ అనుకున్నాం, యాంగులర్. అండ్ అదేవిధంగా ఇదే కోర్స్ యొక్క లెట్ ఫీ ఈక్వల్ టు 15,000. అదేవిధంగా లెట్ డ్యూరేషన్ ఈక్వల్ టు ఒక 60 డేస్. డేస్ అనేసి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఏ స్ట్రింగ్ అయిపోద్ది. ఓన్లీ 60 యాడ్ చేస్తే ఇట్స్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ డ్యూరేషన్ ఇలాగా. నెక్స్ట్ అదేవిధంగా లెట్ స్కిల్స్ అనుకోండి, స్కిల్స్ ఈక్వల్ టు HTML టు యాంగులర్. లెట్ మోడ్ ఈక్వల్ టు ఇట్స్ ఏ ఆన్లైన్. నెక్స్ట్ అదేవిధంగా లెట్ ట్రైనర్ ఈక్వల్ టు, సో ఇట్స్ ఏ శంకర్, ఇలా ఇస్తాం. సో ఇప్పుడు ఈ కేసెస్లో మనకి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ వాల్యూస్ అనమాట. నేమ్ యాంగులర్, ఫీజ్ 15,000, ఇదేంటంటే నెంబర్ని మనకు డబల్ కోట్స్లో కానీ అట్లా ఇవ్వద్దండి. నెంబర్ లాగే ట్రీట్ చేసుకోవాలి మనకి ఇక్కడ. నెక్స్ట్ డ్యూరేషన్, నెక్స్ట్ స్కిల్స్, మోడ్, ట్రైనర్, ఇవన్నీ ఏంటంటే వాల్యూస్. ఇప్పుడు దీనిలో ఉండే నేమ్ని ప్రింట్ చేయమంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ అంటాం, ఫీని ప్రింట్ చేయమంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫీ అంటాం, డ్యూరేషన్ ప్రింట్ చేయమంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డ్యూరేషన్ అంటాం, స్కిల్స్ ప్రింట్ చేయమంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్కిల్స్ అంటాం. ఇలా డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనకి ఎన్ని వేరియబుల్స్ వేస్ట్ అవుతున్నాయి? 1 2 3 4 5 6. ఒక కోడ్స్కి 6 వేరియబుల్స్. అలాగే మన దగ్గర 100 కోడ్స్ ఉంటే 100 × 6 దాదాపుగా 600 వేరియబుల్స్ మనం తీసుకోవాలా. ఇట్స్ ఏ హార్డ్ అనమాట మనకి. అందుకోసం మనకు ఇలా ఆబ్జెక్ట్స్ని మనం ఒక సింగిల్ వేరియబుల్లో రాసుకోవచ్చు. అది ఎలా అంటే ఏదైనా సరే ఒక వేరియబుల్ నేమ్ అనుకుంటున్నా, ఇట్స్ ఏ ఓబీజే ఈక్వల్ టు ఆబ్జెక్ట్ నేమ్ అనమాట. లేకపోతే నేను ఇక్కడ కోర్స్ అంటున్నా, కోర్స్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ని ఫ్లవర్ బ్రాకెట్తో చూపిస్తాం, ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లోపల ఇవన్నీ ఎలా ఇస్తామంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ. ఇప్పుడు ఇది ప్రాపర్టీ, నేమ్ అనేది ప్రాపర్టీ, ఇది వాల్యూ, ప్రాపర్టీ వాల్యూ ఇలాగా. ఇక్కడ మనం ఎలా చేయాలంటే నేమ్ కోలన్ ఇట్స్ ఏ యాంగులర్, కామా ఇవ్వాలి. ఇప్పుడు డివైడ్ చేయడానికి ప్రాపర్టీకి ప్రాపర్టీ మధ్యలో కామా ఇవ్వాలి. నెక్స్ట్ ఫీ కోలన్, ఇక్కడ స్ట్రింగ్ అది నెంబర్ కాబట్టి డైరెక్ట్గా రాయాలి. నెక్స్ట్ అదేవిధంగా డ్యూరేషన్ కోలన్, ఇక్కడ మనకు 60 డేస్. నెక్స్ట్ అదేవిధంగా కామాతో డివైడ్ చేయాలి ఒక్కొక్క ప్రాపర్టీస్. నెక్స్ట్ స్కిల్స్ HTML టు యాంగులర్, కామా. నెక్స్ట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ మోడ్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ట్రైనర్ శంకర్. దట్స్ ఇట్. ఇట్స్ ఏ వన్ ఆబ్జెక్ట్. కోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్ 1 అనమాట. సో ఇట్స్ ఏ వన్ ఆబ్జెక్ట్ 1. ఇప్పుడు ఈ కోర్స్ 1లో ఉండే నేమ్ కావాలనుకుంటున్నా, ఈ కోర్స్ 1లో ఉండే నేమ్ కావాలనుకుంటే కోర్స్ 1 డాట్ నేమ్ అనమాట. డాట్ అనే ఆపరేటర్తో చేస్తాం, కోర్స్ 1 డాట్ నేమ్ అనమాట. అదేవిధంగా ఫీ కావాలనుకుంటే కోర్స్ 1 డాట్ ఫీ. ఈ కోర్స్ 1 డాట్ నేమ్లో ఏమొచ్చిందని చూసుకోవాలంటే కంపల్సరీ మనకు కన్సోల్ కానీ, లేదంటే అలర్ట్ కానీ, లేదనుకుంటే డాక్యుమెంట్ ఇన్నర్ HTML కానీ, ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే జావా స్క్రిప్ట్లో వేరియబుల్లో ఉన్న డేటాని HTMLలో ప్రింట్ చేయాలంటే కొన్ని డిస్ప్లే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ డిస్ప్లే పాసిబిలిటీస్ వల్లే మనం యూజర్ కనిపించేట్టు డిస్ప్లే చేసుకుంటాము. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ అంటే కన్సోల్లో చూపిస్తుంది. ఇప్పుడు ఈ కోర్స్ 1లో ఉండే నేమ్ కావాలనుకుంటున్నా, ఈ కోర్స్ 1లో ఉండే నేమ్ కావాలనుకుంటే కోర్స్ 1 డాట్ నేమ్ అనమాట. అదేవిధంగా ఈ ఆబ్జెక్ట్లో ఉండే స్కిల్స్ కావాలనుకుంటే కోర్స్ 1 డాట్ స్కిల్స్. అండ్ అదేవిధంగా ట్రైనర్ కావాలనుకుంటే కోర్స్ 1 డాట్ ట్రైనర్. దట్స్ ఇట్.
అదేవిధంగా ఫీ కావాలంటే కోర్స్ 1 డాట్ ఫీ, డ్యూరేషన్ కావాలంటే కోర్స్ 1 డాట్ డ్యూరేషన్. క్లియరా? క్లియర్ దిస్? మీరు ఆన్సర్ చెప్తేనే నేను మూవ్ ఆన్ ఎస్ అవ్వగలను. అన్న. Yes, ma'am. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. అర్థమైందా? అర్థం కాలేదా? ఇలాగా వేరియబుల్స్ అన్నీ ఎక్కువ తీసుకోవడం కష్టం కాబట్టి ఒక కోర్స్కి సంబంధించిన ఇవన్నీ ప్రాపర్టీస్ కాబట్టి వాటన్నిటిని ఒక ఆబ్జెక్ట్లో వేసుకుంటున్నాము. వీటన్నిటిని ప్రాపర్టీస్ అంటాం. ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో కోర్స్ యొక్క ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నా. ఇట్స్ ఏ కోర్స్ 2 తీసుకున్నా. కోర్స్ 2 మనకు రియాక్ట్ జేఎస్ అంటున్నా. ప్రాపర్టీస్ సేమ్. రియాక్ట్ జేఎస్కు ఫీ ఎంత, 13 డ్యూరేషన్ ఎంత, 50 అవర్స్. అదేవిధంగా స్కిల్స్ ఎంత, ఇక్కడ రియాక్ట్ జేఎస్. అదేవిధంగా ఆన్లైన్ మోడ్ అండ్ అదేవిధంగా శివ. చూడండి వాల్యూస్ సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. ఇట్స్ నా అంటే మనకు అది అంత అవసరం లేదు మనకి. బట్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్. కోర్స్కి ప్రాపర్టీస్ సేమ్. ఇప్పుడు ఈ కోర్సులో ఉండే నేమ్ని, ఈ కోర్సులో ఉండే ఫీని, ఈ కోర్సులో ఉండే డ్యూరేషన్, ఈ కోర్సులో ఉండే స్కిల్స్ వీటిని ప్రింట్ చేయాలనుకుంటే సేమ్ లైక్ ఇక్కడ మన కోర్స్ 1 ఉండే చోట కోర్స్ 2 డాట్ నేమ్, కోర్స్ 2 డాట్ స్కిల్స్, కోర్స్ 2 డాట్ ట్రైనర్, కోర్స్ 2 డాట్ డ్యూరేషన్, కోర్స్ 2 డాట్ ఫీ. ఇలా క్లియర్? అదేవిధంగా థర్డ్ కోర్స్ అయినా ఇలాగే ఇవ్వాలి, ఫోర్త్ కోర్స్ అయినా ఇలా ఇవ్వాలి. బట్ మళ్ళీ ఇక్కడ మనకి వేరియబుల్స్ పెరిగిపోతున్నాయి. కోర్స్ 1 అనేది, కోర్స్ 2 అనేది, కోర్స్ 3 అనేది, కోర్స్ 4 అనేది, కోర్స్ 5 అనేది, కోర్స్ 6 అనేది, ఇలా మళ్ళీ వేరియబుల్స్ పెరిగిపోతున్నాయి. బట్ ఇక్కడ మళ్ళీ నాకు వేరియబుల్స్ పెరగకూడదు. ఒక్కొక్క కోర్స్కి ఒక ఆబ్జెక్ట్ అంటే చాలా ఇంక్రీజ్ అనమాట మళ్ళీ వేరియబుల్స్ని. ఇప్పుడు మల్టిపుల్ కోర్సెస్ ఆబ్జెక్ట్స్ ఒక సింగిల్ వేరియబుల్కి స్టోర్ చేయాలంటే అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేయాలి. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలంటే వి యూజ్డ్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు మనకి అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు మనకి ఈ కేసులో నేను మొత్తం అంతా తీసుకుంటున్నా అని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. అరేస్ అంటే ఏంటి మీనింగ్? అరేస్ ఏం చేస్తుంది? అరేస్ వల్ల యూజ్ ఏంటి? ఇందాకే చెప్పాను కాన్సెప్ట్. మీకు అర్థమైన లాంగ్వేజ్లో చెప్పండి. అరేస్ అంటే ఏంటి? అసలు అరేస్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? To store different data types. డిఫరెంట్ డేటా టైప్స్ అని నేను చెప్పానా? మీరు ఎక్కడో చదివింది ఇక్కడ తీసుకొని వచ్చి చెప్పొద్దండి. ఏ డేటా టైప్ అయినా సరే యాక్సెప్ట్ చేస్తుందని కానీ చెప్పాను నేను. ఇట్ కెన్ హోల్డ్ మోర్ దాన్ 1 వాల్యూ. మోర్ వాల్యూస్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే వి యూజ్డ్ అరేస్ అనమాట. సో మీరు ఇక్కడ వింటున్నారు అంటేనే నేను చెప్పగలను. మీరు ఏదో సైలెంట్గా ఉన్నాను వెళ్తున్నాను అంటే మాత్రం అది మీ చాయిస్ అనమాట. ఒకరు రెస్పాండ్ అవుతున్నారు ఇంతమంది క్లాస్లో అంటే మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందా లేదా? మీకు బేసిక్గా ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీకు తెలిసినంత వరకు, అర్థమైనంత వరకు ఆన్సర్ చేయండి. అప్పుడు నేను ఆన్సర్ చేయగలను అనమాట. మీకు తెలిసిందే చెప్తాను, తెలియకపోతే నేను ఇంకా నీకు వేరే మెథడ్లో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సైలెంట్గా ఉన్నారనుకోండి, నాకు వచ్చిందని నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఎవ్రీ టైం ఇలా నా దగ్గర అయితే అనిపించుకోవద్దండి ప్లీజ్. కొద్దిగా రెస్పాండ్ అవ్వండి. 1 టైం చూస్తా, సెకండ్ టైం చూస్తా, థర్డ్ టైం చూస్తా, ఫోర్త్ టైం ఎండింగ్కి వెళ్ళిపోతాను, కాన్సెప్ట్ అయిపోయింది అంటాను. అప్పుడు మీరే అనమాట బాధపడేది. ఓకే, మీ చాయిస్ లేండి ఇంకా. సో అరేస్ అంటే ఇట్ కెన్ హోల్డ్ మోర్ దాన్ 1 వాల్యూ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే కోర్సెస్ అని తీసుకుంటున్నా, ఈక్వల్ టు ఇట్స్ 1 అరే. ఈ అరే లోపల నేను ఏం చేస్తున్నా అంటే ఒక్కొక్క వాల్యూ అనే ప్లేస్లో ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఇస్తాను. ఒక్కొక్క వాల్యూ ప్లేస్లో ఒక ఆబ్జెక్ట్ ఇస్తాను. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ తీసుకొని వెళ్ళేసి ఒక వాల్యూ ప్లేస్లో ఇస్తాను. ఇట్స్ 1 వాల్యూ. ఇప్పుడు మనకి ఒక వాల్యూని మనం డివైడ్ చేయాలంటే కామాతో డివైడ్ చేయాలి. కామా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో కోర్స్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి ఇంకొక వాల్యూగా ఇస్తాను. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఇట్ కెన్ హోల్డ్
ఎనీ డేటా టైప్ అనమాట. ఏ డేటా టైప్ అయినా సరే ఇది హోల్డ్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఈచ్ వాల్యూకి ఇక్కడ వాల్యూకి మధ్యలో కామాతో డివైడ్ చేయాలి. సేమ్ నేను అదే చేస్తున్నా, కామా అనేసి డివైడ్ చేస్తున్నా. అదేవిధంగా ఇంకొక ఆబ్జెక్ట్ ఉందంటే ఇంకో ఆబ్జెక్ట్ నేను ఇక్కడ రాస్తాను, ఇంకో ఆబ్జెక్ట్ ఉందంటే ఇక్కడ రాస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే యాంగులర్ రియాక్ట్, నెక్స్ట్ మనకి నోడ్ జేఎస్ అంటున్నాం. ఇక్కడ మనకి 25 and 90 days and HTML to Node.js and online. నెక్స్ట్ అదేవిధంగా మనకు పైథాన్కి మనకి 30 and 90 and HTML to Python. నెక్స్ట్ ఆన్లైన్ అండ్ శంకర్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇంకో కోర్స్ కావాలనుకుంటే ఇంకో కోర్స్ జావా 35 120 days HTML to Java ఆన్లైన్ శివశంకర్. ఓకే, ఇవి ఒక అరేస్లో ఉండే మల్టిపుల్ వాల్యూస్. ఇప్పుడు అరే యొక్క లెంత్ ఎంత? ఇప్పుడు అరే యొక్క లెంత్ తెలుసుకోవాలనుకుంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కోర్సెస్ డాట్ లెంత్ అనమాట. కోర్సెస్ డాట్ లెంత్ అరే లెంత్ వచ్చేసి మనకు ఎంత ఉంది అంటే 5 అనమాట. అంటే 5 కోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ 5 కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ కోర్స్ నాకు కావాలనుకుంటున్నా, ఎలా గెట్ చేస్తాం? ఎనీవన్? ఫస్ట్ కోర్స్ నాకు కావాలి, అరేలో ఉండే ఫస్ట్ కోర్స్ కావాలనుకుంటున్నా, ఎలా గెట్ చేస్తాం? ఈ అరేలో ఉండే ఫస్ట్ వాల్యూ కావాలనుకుంటున్నా, ఇట్స్ ఏ ఫస్ట్ వాల్యూ అంటే ఫస్ట్ కోర్స్ అనమాట. కోర్సెస్ ఆఫ్ 0. ఎస్, కోర్సెస్ ఆఫ్ 0 అనమాట. ఫస్ట్ వాల్యూ ఆర్ ఫస్ట్ కోర్స్ అంటే మనకి ఇక్కడ కోర్సెస్ తీసుకుంటున్నాం కాబట్టి కోర్సెస్ ఇస్తున్నాం. సో కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ వాల్యూ అనేది ఇట్స్ ఎ స్ట్రింగా, నెంబరా, ఆబ్జెక్టా, బులియనా, ఏంటి? ఇప్పుడు కోర్స్ ఆఫ్ 0 అనేది మనకు ఇది అరేనా, ఆబ్జెక్టా, లేకపోతే ఏంటది? ఏం డేటా టైప్ అది? ఆబ్జెక్ట్. ఇట్స్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ని మనం గెట్ చేసుకోవాలనుకుంటే డాట్ అనే ఆపరేటర్తో యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ వాల్యూ మనం గెట్ చేయాలనుకుంటే కోర్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఇట్స్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు కన్సోల్లో పెడుతున్నాను. సో సపోజ్ నేను ఇక్కడ కామెంట్లో పెట్టుకుంటున్నా, అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి. ఇప్పుడు కోర్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఇట్స్ ఆబ్జెక్ట్. కోర్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఇట్స్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో ఉండే నేమ్ కావాలనుకుంటున్నా, ఈ ఆబ్జెక్ట్లో ఉండే నేమ్ ఎలా గెట్ చేస్తారు? ఇప్పుడు ఈ కోర్స్ ఆఫ్ 0 ఉండే నేమ్ కావాలనుకుంటున్నా, ఎలా గెట్ చేయొచ్చు? ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే కోర్స్ ఆఫ్ 0 అంటే ఇట్స్ ఫస్ట్ ఆబ్జెక్ట్ అనమాట, ఫస్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉండే నేమ్ కావాలనుకుంటున్నా, ఎలా గెట్ చేస్తాం? కోర్సెస్ ఆఫ్ 0 డాట్ నేమ్. ఎస్, నేమ్ కావాలనుకుంటే కోర్సెస్ ఆఫ్ 0 డాట్ నేమ్ అనమాట. ఎందుకంటే ఇట్స్ ఆబ్జెక్ట్, ఇది వేరియబుల్, ఈ వరకు అంతా వేరియబుల్ కూడా ఆబ్జెక్ట్ అన్నప్పుడు వేరియబుల్ డాట్ ప్రాపర్టీస్, ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ. వేరియబుల్ డాట్ అంటే కోర్సెస్ ఆఫ్ 0 డాట్ ఫీ అంటే ఫీ వస్తుంది, కోర్స్ ఆఫ్ 0 డాట్ ఇలాగా. సో మనకి చాయిస్ ఇక్కడ. ఇప్పుడు నాకు ఇక్కడ డాట్ నేమ్ కావాలనుకుంటున్నా, డాట్ నేమ్ అంటే కోర్స్ ఆఫ్ 0 డాట్ నేమ్. సీ దిస్, మనకి యాంగులర్ వచ్చింది. ఓకే, అదేవిధంగా మనకు డ్యూరేషన్ కావాలంటే కోర్స్ ఆఫ్ 0 డాట్ డ్యూరేషన్, మోడ్ కావాలంటే కోర్స్ ఆఫ్ 0 డాట్ మోడ్, అదే కానీ ట్రైనర్ కావాలంటే కోర్స్ ఆఫ్ 0 డాట్ ట్రైనర్, ఇలా అనమాట. అదేవిధంగా నాకు థర్డ్ కోర్స్ యొక్క స్కిల్స్ కావాలనుకుంటున్నా. ఎనీవన్? థర్డ్ కోర్స్ యొక్క స్కిల్స్ కావాలనుకుంటున్నా, ఎలా రాస్తారు? ఎనీవన్? ఇవి వస్తేనే జావా స్క్రిప్ట్ వస్తుంది మీకు, లేకపోతే రాదు. డైరెక్ట్గా చెప్తున్నా, అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ వస్తేనే మీకు జావా స్క్రిప్ట్ వస్తుంది, లేదనుకుంటే అస్సలు రాదు.
ఎందుకంటే జావాస్క్రిప్ట్ అంతా చేసేది అరేస్ ఆబ్జెక్ట్స్ మీదే చేస్తాం. ఇప్పుడు థర్డ్ కోర్స్ యొక్క స్కిల్స్ కావాలనుకుంటున్నా, యా గెట్ చేస్తాం. థర్డ్ కోర్స్ Courses యొక్క of 2.skills. Courses to dot skills. కోర్సెస్ ఆఫ్ 2 టు dot skills. ఎస్. సో మనకి థర్డ్ వాల్యూ కావాలనుకుంటే వాటి ఇండెక్స్ నెంబర్ 2 ఉంటుంది. సో 2 అంటే మనకి కోర్సెస్ ఆఫ్ 2 అంటే ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. మళ్ళీ కోర్సెస్ ఆఫ్ 2 అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో ఉండే ఏ ప్రాపర్టీ కావాలన్నా సరే మనకి డాట్ అనే ఆపరేటర్తో యూజ్ చేస్తాము. ఇట్స్ ఏ డాట్ స్కిల్స్ అనమాట. అండ్ అదేవిధంగా లాస్ట్ వాల్యూ యొక్క ట్రైనర్ నేమ్ కావాలనుకుంటున్నా. మనకి టోటల్గా 5 వాల్యూస్ ఉన్నాయి. 5 వాల్యూస్. లాస్ట్ వాల్యూ యొక్క ట్రైనర్ నేమ్ కావాలనుకుంటున్నా, ఎలా గెట్ చేస్తాం? టోటల్ లెంత్ 5 ఉంది. లాస్ట్ వాల్యూ యొక్క ట్రైనర్ నేమ్ కావాలనుకుంటున్నా. Courses 4 Courses train. dot -1 dot trainer. మైనస్ నేమా? -1 ఏందమ్మా నువ్వు చెప్పేది? ఎవరు చెప్పింది -1? సిరీష్ నువ్వేనా? అవును. నేను ఆల్రెడీ Last చెప్తున్నా కదా, లెంత్ నేనే ఇస్తున్నా. లెంత్ 5 ఉంది. ఇక్కడ కోర్సెస్ 5 ఉన్నాయి. లాస్ట్ వాల్యూ యొక్క ట్రైనర్ నేమ్ కావాలనుకుంటున్నా, నేనే లెంత్ ఇచ్చేస్తున్నా. okay. Courses of 4 dot train. ఎస్. 5 అంటే ఇండెక్స్ నెంబర్ లాస్ట్ వాల్యూకి 4 ఉంటుంది. కోర్సెస్ ఆఫ్ 4 డాట్ ట్రైనర్. అర్థం చేసుకోవాలి. నేను ఇంతకంటే ఇంకా ఎక్కువ చెప్పలేను. మీరే అర్థం చేసుకోనండి. సో ఒక కన్ఫ్యూజ్ చేసే స్టేజ్ ఇప్పుడు చెప్తాను. మీకు అర్థమైందో లేదో నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అరేస్ ఇన్ అరేస్ అంటే జస్ట్ ఇది కన్ఫ్యూజ్ చేయడానికి అంతే. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా లేదని తెలుసుకోవడానికి అంతే ఇది. అంటే అర్థమైందా లేదా అనేసి మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అరేస్ ఇన్ అరేస్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ లెట్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు ఇట్స్ ఏ 1 అరే తీసుకున్నా. ఈ అరేలో యూఐ తీసుకున్నా. అండ్ ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్ తీసుకొని ఇక్కడ నేను రియాక్ట్ జేఎస్ నోట్ జేఎస్ తీసుకున్నా. కామా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకొని నేమ్ యాంగులర్ కామా ఫీ 15 తీసుకున్నాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి రియాక్ట్ చేసి నేను ప్రింట్ చేయాలనుకున్నా. ఎలా ప్రింట్ చేయొచ్చు? కన్సోల్ డాట్ లాగ్లో ప్రింట్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ అని రాసుకోవాలి. ఇప్పుడు మనకి కన్సోల్ డాట్ లాగ్లో ఈ రియాక్ట్ జేఎస్ అనే నేమ్ నేను ప్రింట్ చేయాలనుకున్నా. ఎలా ప్రింట్ చేయొచ్చు? ఎనీవన్? Array 1. ఏఆర్ఆర్ ఆఫ్ 1 అంటే వచ్చేస్తుందా? ఏఆర్ఆర్ ఆఫ్ 1 అంటే దాని మీనింగ్ ఏంటి చెప్తారా? ఏఆర్ఆర్ ఆఫ్ 1 అంటే ఏంటి దాని మీనింగ్? అరేలో ఉండే వాల్యూ. అరేలో ఉండే వాల్యూ. ఆ వాల్యూ ప్లేస్లో ఏముంది? ఏఆర్ఆర్ 1 ప్లేస్లో ఏముంది? రియాక్ట్ చేసి. ఓన్లీ రియాక్ట్ చేస్తుందా? కనిపిస్తుందా క్లియర్గా మీకు? లేదంగా జూమ్ చేయనా? ఇక్కడ రియాక్ట్ చేసి ఒకటే ఉందా? React JS, నోట్ చేసి. ఇట్స్ ఏ కంప్లీట్ అరే. ఇది అరే అన్నమాట. ఓన్లీ రియాక్ట్ చేసి లేదు. ఇట్స్ కంప్లీట్ అరే ఉంది. ఇప్పుడు ఏఆర్ ఆఫ్ 1 అంటే ఇట్స్ కంప్లీట్ అరే అనమాట. ఏఆర్ ఆఫ్ 1 ఈక్వల్ టు నేను ముందే చెప్తున్నా, కన్ఫ్యూజ్ చేయడానికి ఇది నేను చెప్పేది అనేసి. ఇది మీకు అర్థమైంది అంటే ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఏఆర్ ఆఫ్ 1 ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ రియాక్ట్ చేసి కామా నోట్ చేసిన దాని మీనింగ్. ఇప్పుడు నాకు రియాక్ట్ చేసి కావాలనుకుంటున్నా. ఇప్పుడు ఎలా దీన్నిచ్చి ఏఆర్ ఆఫ్ 1 ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ రియాక్ట్ చేసి కామా నోట్ చేసి. ఇప్పుడు దాన్ని ఇచ్చి నాకు రియాక్ట్ చేసి Array of 0. Array of 0. నాకు కంప్లీట్గా చెప్పాలి. రియాక్ట్ చేసి రావాలంటే నేను ఏం రాయాలి కంప్లీట్గా అనేసి? కన్సోల్ డాట్ లాగ్లో ఏం రాయాలి? ARR
ARR of 1 of 0. ఎస్ 1 మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0. ఎందుకంటే ఏఆర్ఆర్ ఆఫ్ 1 అనేది మళ్ళీ అరే. ఇది ఒక వేరియబుల్ లాగే మనం ట్రీట్ చేసుకోవాలి. ఇట్స్ ఏ వేరియబుల్ లాగే ట్రీట్ చేసుకోవాలి. మళ్ళీ ఈక్వల్ ఈ వాల్యూ అయినప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 1 అంటే 1 అనే వాల్యూలో ఇది అరే, దాంట్లో మనకు రియాక్ట్ జేఎస్ ఇదనమాట. క్లియర్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు నేమ్ కావాలనుకుంటున్నా. ఎనీవన్ ఇక్కడ ఉండే నేను మళ్ళీ మార్చాను. ఇక్కడ అరే లోపల ఆబ్జెక్ట్ పెట్టాను. ఈ అరే లోపల ఆబ్జెక్ట్ ఉండే నేమ్ కావాలనుకుంటున్నా. ఎనీవన్? ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ వాల్యూని గెట్ చేయాలంటే ఎలాగా? ఎనీవన్? console.log. కన్సోల్లో నేను ప్రింట్ చేయమన్నప్పుడు మాత్రమే మీరు console.log చెప్పాలి. ఓకే. నేను ఈ వాల్యూని గెట్ చేయడం అంటున్నా కాబట్టి మీరు అదే చెప్పాలి. console.log అని నేను చెప్పట్లేదు. మీరు కన్సోల్లో ప్రింట్ చేయండి అనేసి నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు కన్సోల్ అని చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. array of 2 0. అరే ఆఫ్ 2 0. ఏం 0? of 0. ఆఫ్ 0. నెక్స్ట్ నాకు నేమ్ Dot name. dot names. డాట్ నేమ్. అన్న. ఎస్. ఏఆర్ ఆఫ్ 2 అంటే ఇట్స్ ఏ థర్డ్ వాల్యూ. ఏఆర్ ఆఫ్ 2 అన్నప్పుడు థర్డ్ వాల్యూ. ఈ థర్డ్ వాల్యూ అరే అనమాట. మనకి అరేలో ఫస్ట్ వాల్యూ ఒకటే వాల్యూ ఉంది మనకి ఇక్కడ. ఆ ఒకటే వాల్యూ ఆబ్జెక్ట్ అనమాట. ఆ ఒకటే వాల్యూనే కావాలనుకుంటే ఇట్స్ ఏ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0. ఇట్స్ ఏ ఫస్ట్ వాల్యూ. ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఏఆర్ ఆఫ్ 2 స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అనేది ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీ కావాలనుకుంటే ఇట్స్ ఏ డాట్ నేమ్. ఇప్పుడు ఇది మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటే కన్సోల్లో ప్రింట్ చేయాలంటే కన్సోల్ రాయాలి, లేదా ఇన్నర్ హెచ్టిఎంఎల్ రాయాలంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్. అదేవిధంగా మనకు అలర్ట్లో రాయాలనుకుంటే అలర్ట్. క్లియరా? Yes, sir. Yes, sir. టుమారో వీటి మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయాలి. సో అంతవరకు మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యిరండి. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేది. అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అర్థమైతేనే మీకు జావా స్క్రిప్ట్ వస్తుంది కంప్లీట్గా. జావా స్క్రిప్ట్ ఎందుకు నేర్చుకుంటున్నామంటే మనకి ఇక్కడ ఉన్న రెస్పాన్స్ అనేది, ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా డేటా, ఈ డేటా మనకు సర్వర్ నుంచి వస్తుంది. మనది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. సర్వర్ నుంచి డేటా ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు యూజర్కి ప్రింట్ చేసేది ఓన్లీ జావా స్క్రిప్టే. యాంగ్లర్ యూజ్ చేస్తే టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. రియాక్ట్ యూజ్ చేస్తే జావా స్క్రిప్టే యూజ్ చేస్తాం. ఓన్లీ జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తే జావా స్క్రిప్టే యూజ్ చేస్తాం. సో జావా స్క్రిప్ట్లో కానీ టైప్ స్క్రిప్ట్లో కానీ మన డేటా ఇదే ఫార్మేట్లో వస్తుంది. అరేస్ ఇన్ ఆబ్జెక్ట్స్ లేదనుకుంటే ఆబ్జెక్ట్, అరేస్ ఇన్ ఆబ్జెక్ట్ కానీ లేదనుకుంటే ఓన్లీ ఆబ్జెక్ట్ కానీ మనకు వస్తుంది. ఇలా ఆబ్జెక్ట్ కానీ లేదనుకుంటే అరేస్ ఇన్ ఆబ్జెక్ట్లో కానీ మన డేటా వచ్చింది అంటే వి యూజ్ దిస్ కాన్సెప్ట్ అనమాట. స్క్వేర్ బ్రాకెట్ కానీ లేదా డాట్ కానీ ఈ ఆపరేటర్ని యూజ్ చేసి చేస్తాం. చాలా 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 ఇంపార్టెంట్. దీనికి ఎన్ని స్టార్స్ అయినా పెట్టుకోవచ్చు మీరు, అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనకి క్లాస్ నేమ్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్, క్వైరీ సెలెక్టర్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో డాక్యుమెంట్ రైట్ కూడా అయిపోయింది మనకి. ఈ డాక్యుమెంట్ రైట్ మనకు అవసరం లేదులేండి, అయిపోయింది. నెక్స్ట్ వీటిని టుమారో కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా కొన్ని కాన్సెప్ట్ చెప్పేసుకోవాలి మనకి ఎక్కువ. ఓకే, టుమారో కొద్దిగా ఎక్కువ కాన్సెప్ట్ తీసుకుందాం మనం. ఓకే, సో ఇది ఇవాల్టి కాన్సెప్ట్.